ఇన్నేళ్ల తర్వాత ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేట్ గెలుస్తూ మేము అద్భుతం సాధించాం, మాదే లైఫ్ అంటే ఎట్టుంటది అక్కడ? అది మళ్ళీ బీజేపీని తిట్టిపోయాడు కొంతమంది. ఇక్కడ పక్కన బీజేపీతో సెంటర్ లో బీజేపీ గురించి పవన్ కళ్యాణ్ పొగుడుతుంటే వీళ్ళు ఇట్ట మాట్లాడుతుంటే, నన్ను అడిగితే వీళ్ళు చేయాల్సిన పని చంద్రబాబు గారి దగ్గర నేర్చుకుని ప్రతి కార్యకర్తలకి ప్రతి నాయకుడికి శిక్షణ ఇవ్వాలి కూర్చోబెట్టి. ఏదో జాతిని ఉద్దేశించి ప్రసంగాలు కాదు, పార్టీ సంస్థాగత నిర్ణయాల్లో ఎలా మెలగాలి, ఎలా మిగతా పార్టీలతో మాట్లాడాలి, ఇవి ట్రైనింగ్ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఇది సొంత వాళ్ళతో ఎవరు చంద్రబాబు గారు తటస్థులతో తెప్పిస్తారు, లెక్చరర్లు, జర్నలిస్టులు ఇట్లాంటి వాళ్ళతో. అలాంటి పాత్రని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇన్సూరెన్స్ విషయంలో తెలుగుదేశం దాన్ని ఫాలో అవుతున్నారు, మంచి ఫార్మర్ అది. అట్లాగే ఈ ఉద్యమీలు ఇట్లాంటిది మీరు చెప్పినట్టు అది బీజేపీ భావజాలమా లేకపోతే వీళ్ళ సొంత, అది మంచి ఆలోచన. చేయాల్సిందల్లా క్రమశిక్షణ లోపించే విధంగా కార్యకర్తల దగ్గర తేడా జరగకూడదు, సెటరైట్ చేయాలి. అంటే అలా చూసుకున్నా ఈయన ఒక కొత్త మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారు. ఒక లక్ష్యం, మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పాలనుకుంటున్నారు. సిద్ధాంతం ఉండదండి, సిద్ధాంతం లేని పార్టీ ఏది ఉంటది? సిద్ధాంతం ఏంటి? ఈ తరహా సిద్ధాంతం నేను అనేది సిద్ధాంతాలు అనేటటువంటిది రాద్ధాంతం కాకూడదు. ఇప్పుడు కమ్యూనిస్ట్తో ఒక సిద్ధాంతం,